Yeah, welcome to current affair discussion. Today we are going to discuss budget, that is for FY26. Recently on 1st of February, our finance minister Nirmala Sitharaman announced budget for the financial year FY26, and it is her 8th budget. So before going to discuss this year budget, let's we discuss a brief introduction, history about budget. So first of all, budget ni a ministry minister, in fact finance minister obviously, and that finance minister Department of Economic Affairs ఉంటుంది, వీళ్ళు ప్రిపేర్ చేస్తారు బడ్జెట్ని. బడ్జెట్ ఈస్ నథింగ్ బట్ ఫినాన్స్ మినిస్టర్ మన పార్లమెంట్లో అప్కమింగ్ ఫినాన్షియల్ ఇయర్కి, వచ్చే ఫినాన్షియల్ ఇయర్కి, యాక్చువల్లీ ఇన్ అవర్ నేషన్ ఫినాన్షియల్ ఇయర్ విల్ స్టార్ట్ ఆన్ 1st April దిస్ ఇయర్. So we are still in FY25, but the budget for upcoming financial year, that is 31st March 2026. Okay, this is FY26. అప్కమింగ్ ఫినాన్షియల్ ఇయర్లో ఇన్కమ్ ఎంత రావచ్చు, దట్ ఈస్ రెవెన్యూ, అండ్ ఎక్స్పెండిచర్ ఎంత స్పెండ్ చేయబోతున్నాం అన్ని ఎక్స్పెక్టెడ్ ఫిగర్స్ని యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ రూపంలో పార్లమెంట్లో, లోక్సభలో మన ఫినాన్స్ మినిస్టర్ ప్రజెంట్ చేస్తారు. అండ్ బడ్జెట్ని మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ నెంబర్ 112లో డిఫైన్ చేయడం జరిగింది. రిమెంబర్ ఆర్టికల్ నెంబర్ ఆల్సో. అండ్ బ్రీఫ్ హిస్టరీ గురించి మాట్లాడితే, ఫస్ట్ టైం బడ్జెట్ని మన ఇండియాలో ఇంట్రడ్యూస్ చేసిన పర్సనాలిటీ జేమ్స్ విల్సన్ ఇన్ ద ఇయర్ 1860. అండ్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత రిమెంబర్ దిస్ డేట్ ఆల్సో, November 26, 1947 అవర్ ఇండిపెండెంట్ ఇండియన్ బడ్జెట్ ఫర్ ద ఫస్ట్ టైం ప్రజెంటెడ్ బై ది ఆర్కే షణ్ముఖం శెట్టి. అండ్ నెక్స్ట్ థింగ్, ఫస్ట్ టైం బడ్జెట్ని హిందీలో ప్రజెంట్ చేసిన పర్సనాలిటీ, బడ్జెట్ స్పీచ్ని హిందీలో ఇచ్చిన పర్సనాలిటీ సిటీ దేశ్ముఖ్ ఇన్ 1955. అండ్ సమ్ ల్యాండ్ మార్క్ బడ్జెట్స్ చూస్తే 1968 నుంచి 2000 వరకు బడ్జెట్ని ఈవినింగ్ 5 PM అనౌన్స్ చేసేవాళ్ళు. ద రీజన్ బిహైండ్ దాట్, మనం ఆల్మోస్ట్ ఒక 180 ప్లస్ ఇయర్స్ బ్రిటిష్ వాళ్ళు మనని రూల్ చేశారు. అండ్ వాళ్ళు మనతో కంపేర్ చేస్తే టైంలో 5.5 hour లాగ్లో ఉంటారు. అంటే మనకి ఈవినింగ్ అయితే వాళ్ళకి మార్నింగ్ అవుతూ ఉంటుంది. అండ్ మెజారిటీ ఆఫ్ బ్రిటిష్ ఇన్వెస్టర్స్ మన ఇండియన్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఈ బడ్జెట్ అనౌన్స్మెంట్ వాళ్ళ టైంకి అనుగుణంగా అనౌన్స్మెంట్ ఇస్తే, బడ్జెట్లో ఏమన్నా ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకుంటే మార్కెట్లో, లైక్ స్టాక్ మార్కెట్, ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెసిషన్స్ వాళ్ళకి ప్యారల్గా ఉండడం కోసము 1968 నుంచి ఇన్ఫ్యాక్ట్ 2000 వరకు బడ్జెట్ని 5 PM వరకు అనౌన్స్ చేసేవాళ్ళు. బట్ 2001లో యశ్వంత్ సిన్హా, అప్పటి ఫినాన్స్ మినిస్టర్, ఆ ట్రెడిషన్ని 5 PM నుంచి 11 AM చేంజ్ చేయడం జరిగింది. సో దట్స్ వన్ హిస్టారికల్ చేంజ్, దట్ ఈస్ ఇన్ ద ఇయర్ 2001. 2001 అంటే దట్ ఈస్ ఫర్ FY02, 2001 అంటూ ఫినాన్షియల్ ఇయర్కి సంబంధించి. నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ ల్యాండ్ మార్క్ డిసిషన్ ఏంటి అంటే, 2016 వరకు బడ్జెట్ని లాస్ట్ వర్కింగ్ డే ఫిబ్రవరి అనౌన్స్ చేసేవాళ్ళు. 2017 అరుణ్ జైట్లీ ఇప్పుడు ఆయన లేరు, FY18 బడ్జెట్ని అనౌన్స్ చేసేటప్పుడు ఫిబ్రవరి లాస్ట్ వర్కింగ్ డే నుంచి ఫిబ్రవరి ఫస్ట్ వర్కింగ్ డేకి చేంజ్ చేయడం జరిగింది బడ్జెట్ని. అండ్ ఈవెన్ డ్యూరింగ్ ద సేమ్ ఇయర్ 2017లోనే రైల్వే బడ్జెట్ తీసుకెళ్ళి జనరల్ బడ్జెట్తో మార్చడం జరిగింది. అండ్ ఫస్ట్ టైం ఎవర్ డిజిటల్ అండ్ పేపర్లెస్ బడ్జెట్ని 2021 అంటే FY22 ఫినాన్షియల్ ఇయర్కి అనౌన్స్ చేసిన పర్సనాలిటీ నిర్మలా సీతారామన్. అండ్ బడ్జెట్ ప్రిపరేషను ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ప్రిపరేషన్ బై ది డిఫరెంట్ మినిస్ట్రీస్ అన్నీ కూడా ఫినాన్స్ మినిస్ట్రీకి వాళ్ళ రిక్వైర్మెంట్స్ని సబ్మిట్ చేస్తాయి, వచ్చే ఫినాన్షియల్ ఇయర్కి వాళ్ళకి ఎంత ఎక్స్పెండిచర్స్ ఉన్నాయని చెప్పి. నెక్స్ట్ బడ్జెట్ని February 1st ఫినాన్స్ మినిస్టర్ లోక్సభలో ప్రజెంట్ చేస్తే, దెన్ లోక్సభ రాజ్యసభలో డిస్కషన్ జరిగి ఫైనల్గా దాన్ని అప్రూవల్ పొందిన తర్వాత నేషన్ వైడ్ ఫినాన్షియల్ ఇయర్ 1st నుంచి, దట్ ఈస్ 1st April నుంచి ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతుంది. అండ్ సమ్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఏంటి అంటే, ఇప్పటి వరకు బడ్జెట్ని మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ అనౌన్స్ చేసిన పర్సనాలిటీ మొరార్జీ దేశాయ్. హౌ మెనీ టైమ్స్? 10 times. అండ్ దిస్ నిర్మలా సీతారామన్ దిస్ ఇయర్ అనౌన్స్ చేసిన బడ్జెట్ తనకి 8th బడ్జెట్. మేబీ ఇంకొక నెక్స్ట్ 4 years కూడా తనే ఉంటే షీ ఈస్ గోయింగ్ టు క్రియేట్ దట్ రికార్డ్ ఆల్సో. రైట్, ఆ ఫీమేల్ పర్సనాలిటీ ఈస్ గోయింగ్ టు బికమ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ బడ్జెట్ ప్రజెంట్ చేసిన పర్సనాలిటీ అవుతుంది. అండ్ ప్రైమ్ మినిస్టర్గా అండ్ ఫినాన్స్ మినిస్టర్గా ప్యారలల్గా వర్క్ చేసిన ఓన్లీ ఉమెన్ పర్సనాలిటీ శ్రీమతి ఇందిరాగాంధీ. అండ్ బడ్జెట్ ప్రజెంటేషన్ టైం పరంగా మాట్లాడితే, నిర్మలా సీతారామన్ 2020లో అంటే FY21 బడ్జెట్ అనౌన్స్ చేసినప్పుడు 2 hours 40 minutes ప్రజెంట్ చేయడం జరిగింది. అండ్ వెరీ షార్టెస్ట్ టైము హిరుభాయ్ ఎం పటేల్ 1977. ఇవి సమ్ బ్రీఫ్ హిస్టరీ అబౌట్ బడ్జెట్. లెట్ మీ గివ్ ఏ క్లారిటీ వన్స్ అగైన్. రైట్, సో బడ్జెట్ని ఫినాన్స్ మినిస్టర్ లోక్సభలో అప్కమింగ్ ఫినాన్షియల్ ఇయర్కి రెవెన్యూ ఎక్స్పెక్టేషన్స్ అండ్ ఎక్స్పెండిచర్ ఎక్స్పెక్టేషన్స్
తో అనౌన్స్ చేసే యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంటే బడ్జెట్ అంటే. ఈ బడ్జెట్ని మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ నెంబర్ 112లో డిఫైన్ చేయడం జరిగింది. ఫస్ట్ టైం బడ్జెట్ అనౌన్స్ చేసిన పర్సనాలిటీ జేమ్స్ విల్సన్ ఇన్ ద ఇయర్ 1860 ఈజ్ ఎ బ్రిటిష్ పర్సనాలిటీ. అండ్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మన ఇండియాకి బడ్జెట్ అనౌన్స్ చేసిన ఫస్ట్ ఫినాన్స్ మినిస్టర్ ఆర్కే షణ్ముఖం శెట్టి, November 26, 1947. We celebrate even that day as National Constitution Day. And first budget speech in Hindi by C.D. Deshmukh. Then 1968 నుంచి 2000 వరకు బడ్జెట్ని 5 PM అనౌన్స్ చేసేవాళ్ళు. 2001లో యశ్వంత్ సిన్హా ఫినాన్స్ మినిస్టర్ 11 AM చేంజ్ చేశారు. అండ్ 2017లో దట్ ఈస్ FY18 బడ్జెట్ అనౌన్స్మెంట్ అప్పుడు రైల్వే బడ్జెట్ జనరల్ బడ్జెట్తో మార్చేశారు. అండ్ ద సేమ్ ఇయర్ February 28 నుంచి February 1 వరకు ఇండియాకి బడ్జెట్ అనౌన్స్మెంట్ చేంజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ డిజిటల్ అండ్ పేపర్లెస్ బడ్జెట్ని 2021 దట్ ఈస్ ఫర్ FY22 ఇయర్ అనౌన్స్ చేసినప్పుడు నిర్మలా సీతారామన్ అనౌన్స్ చేశారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ సమ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఆల్రెడీ చెప్పినట్టు 10 times బడ్జెట్ని ఇప్పటివరకు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ అనౌన్స్ చేసిన పర్సనాలిటీ మొరార్జీ దేశాయ్. ఓన్లీ ఉమెన్ టు హోల్డ్ ఫినాన్స్ మినిస్టర్ పొజిషన్ యాజ్ వెల్ as Prime Minister at a time is Indira Gandhi. And shortest budget speech by Dhirubhai M. Patel, whereas longest budget speech by Nirmala Sitharaman in 2020, a time period of 2 hours 40 minutes. This is brief history. Now let's discuss actual budget of upcoming financial year, that is for FY26. Every year budget ni 2 parts ka divide chestaru, that is for Part A as well as Part B. Part B లో taxes గురించి మాట్లాడతారు, డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్. Part A లో డెవలప్మెంట్స్ గురించి మాట్లాడతారు. దిస్ ఇయర్ బడ్జెట్ని నిర్మలా సీతారామన్ పార్ట్ ఏని డెవలప్మెంట్కి 4 ఇంజన్స్ని డిఫైన్ చేసి పెట్టింది. దట్ 4 ఇంజన్స్ ఏంటి అంటే అగ్రికల్చర్, ఓకే, దెన్ MSME, దెన్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, ఇవి 4 ఇంజన్స్. రిమెంబర్ FY26 బడ్జెట్లో 4 ఇంజన్స్ ఏంటి అంటే అగ్రికల్చర్, MSME, ఇన్వెస్ట్మెంట్ అండ్ ఎక్స్పోర్ట్స్. లెట్స్ డిస్కస్ వన్ బై వన్. ఓకే, రైట్. మన బడ్జెట్ని ఎక్కడ అనౌన్స్ చేస్తారు? మన పార్లమెంట్లో, లోక్సభలో. అండ్ మన పార్లమెంట్కి ఉన్న నేమ్ సంసద్ భవన్. లోక్సభ నేమ్ అని పిలుస్తామంటే ద హౌస్ ఆఫ్ ద పీపుల్, దట్ ఈస్ కాల్డ్ లోయర్ హౌస్. అండ్ రాజ్యసభని ద కౌన్సిల్ ఆఫ్ స్టేట్, దట్ ఈస్ ఆల్సో కాల్డ్ as అప్పర్ హౌస్. ఓకే, ఇవి అదర్ నేమ్స్. Now let me come across the actual figures of this year announced FY26 budget. Right. First time ever Indian budget ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ నెంబర్ని ఎక్స్పెండిచర్, టోటల్ ఎక్స్పెండిచర్ 50 లక్షల కోట్లు దాటింది. ఎగ్జాక్ట్ నెంబర్ కూడా మాట్లాడితే ఎస్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జాక్ట్ నెంబర్ కూడా గుర్తుపెట్టుకోవాలి. 50, 65, 345 crores. దిస్ మచ్ అమౌంట్ ఆఫ్ మనీ. 50,65,000 కోట్ల 345 crore rupees for the first time half century క్రాస్ అయింది మన ఇండియన్ టోటల్ ఎక్స్పెండిచర్ ఫర్ FY26. ఇంత ఎక్స్పెండిచర్, బట్ మనకు వస్తున్న ఇన్కమ్ ఎక్స్పెక్టెడ్ ఇన్కమ్. ఇది ఇంత రావచ్చు రాకపోవచ్చు కూడా. దిస్ ఇస్ ఎక్స్పెక్టెడ్ రెవెన్యూ. అండ్ ఈ రెండు డిఫరెన్సే గవర్నమెంట్ అప్పు చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ఫిస్కల్ డెఫిషిట్. ఫిస్కల్ డెఫిషిట్ని ఎవ్రీ టైమ్ ఆర్ నార్మల్లీ ఎనీ గవర్నమెంట్ విల్ ఎక్స్ప్రెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ GDP. అండ్ ఫర్ FY26 మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అనదర్ ఇంపార్టెంట్ ఫిగర్, FY26కి ఫిస్కల్ డెఫిషిట్. వాట్ ఈస్ ఫిస్కల్ డెఫిషిట్ ఫార్ములా? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫిస్కల్ డెఫిషిట్ అంటే టోటల్ ఎక్స్పెండిచర్ మైనస్ టోటల్ రెవెన్యూ. అండ్ దిస్ టోటల్ రెవెన్యూలో బారోయింగ్స్ని ఇంక్లూడ్ చేయకూడదు. నార్మల్గా బారోయింగ్స్ ఎక్స్క్లూడెడ్, ఎక్స్క్లూడింగ్ బారోయింగ్స్. టోటల్ రిసిప్ట్స్ నార్మల్గా 2 types. మళ్ళీ క్యాపిటల్ రిసిప్ట్స్, రెవెన్యూ రిసిప్ట్స్. రెవెన్యూ రిసిప్ట్స్లో ట్యాక్స్, డైరెక్ట్, ఇండైరెక్ట్ అన్నీ వస్తాయి. క్యాపిటల్ రిసిప్ట్స్లో లైక్ గవర్నమెంట్ అసెట్స్ ఏమైనా సేల్ చేసిన ఫైన్స్, పెనాల్టీస్, డివిడెండ్స్ ఇవన్నీ కూడా క్యాపిటల్ రిసిప్ట్స్లో వస్తాయి. అండ్ ఈవెన్ క్యాపిటల్ రిసిప్ట్స్లో ఉండే ఇంకొక థింగ్ ఏంటి అంటే బారోయింగ్స్. బట్ ఈ బారోయింగ్స్ మళ్ళీ రీపే చేయాలి కాబట్టి దీన్ని రిమూవ్ చేయాలి. దట్స్ వాట్ ఎక్స్క్లూడింగ్ బారోయింగ్స్. ఓకే, సింప్లీ ఫిస్కల్ డెఫిషిట్ ఈక్వల్స్ టు టోటల్ ఎక్స్పెండిచర్. లెట్ us assume ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్ ఒక పర్సన్ యొక్క టోటల్ ఎక్స్పెండిచర్ 10 lakhs ఉంది. టోటల్ రెవెన్యూ లైక్ 8 lakhs ఉంది. ఇన్కమ్ 8 lakhs ఉంది. ఎక్స్పెండిచర్ మాత్రం 10 lakhs ఉంది. కంపల్సరీ ఎస్కేప్ అవ్వడానికి లేదు. ఆ 2 lakhs ఫిస్కల్ డెఫిషిట్ అంటే దాన్ని అప్పు చేసి ఫుల్ఫిల్ చేయాల్సి ఉంటుంది. అది మీరైనా, నేనైనా, గవర్నమెంట్ అయినా. ఓకే, దట్స్ వాట్ ఫిస్కల్ డెఫిషిట్. అండ్ ఆ ఫిస్కల్ డెఫిషిట్ all the time we express in terms of percentage of budget. So remember this figure is very very important. FY26 ఫిస్కల్ డెఫిషిట్ టార్గెట్ ఏంటి అంటే 4.4% ఆఫ్ GDP. అండ్ GDP కూడా ఎంత ప్రెడిక్ట్ చేశారు అంటే ఫర్ ద అప్కమింగ్ ఫినాన్షియల్ ఇయర్ దిస్ ఇస్ ద నెంబర్. GDP వేరు, GDP గ్రోత్ వేరు. ఓకే, లాస్ట్ ఇయర్ GDP కన్నా మోర్ GDP కన్నా ప్రొడక్షన్ జరిగితే దాన్ని గ్రోత్ డిఫరెన్స్ తీసి గ్రోత్ క్యాలిక్యులేట్ చేస్తాం. దిస్ ఇస్ అన్ ఎక్స్పెక్టెడ్ నెంబర్ ఫర్ నెక్స్ట్ అప్కమింగ్ ఫినాన్షియల్ ఇయర్
GDP, that is 356.9 trillions, almost 357 trillions. And FY25 budget to revised estimates as per NSFO, this is like a 324 trillions. Okay, right. So and apart from that, the other figure you should focus here, capital expenditure. Capital expenditure అంటే ఇనిషియల్గా ఎక్స్పెండిచర్ బర్డన్ లాంటిది, బట్ ఫ్యూచర్లో ఆ ఎక్స్పెండిచర్ వల్ల అసెట్స్ క్రియేట్ అవుతాయి. దట్ ఈస్ కాల్డ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సో సమ్ ఎగ్జాంపుల్స్ లుక్ అట్ హియర్. ఒక నేషన్ కానీ, ఒక స్టేట్ గవర్నమెంట్, దట్స్ వాట్ స్టేట్ గవర్నమెంట్ కానీ, నేషన్ కానీ, ఈవెన్ వరల్డ్లో కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏమేమి ఇంక్లూడ్ అవుతాయంటే లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, పబ్లిక్ ప్రొవైడ్ చేసే ఫెసిలిటీస్, డిఫెన్స్ అండ్ సెక్యూరిటీకి సంబంధించి. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్లో బిల్డింగ్ రోడ్స్, బ్రిడ్జెస్, ఎయిర్పోర్ట్స్, రైల్వేస్, ఇవన్నీ పార్ట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అండ్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మన మిలిటరీ మన డిఫెన్స్ సర్వీసెస్కి మిలిటరీ ఎక్విప్మెంట్ మనం పర్చేస్ చేస్తే లైక్ జెట్స్ కానీ, ట్యాంక్స్ కానీ ఎక్సెట్రా పార్ట్ ఆఫ్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ. పబ్లిక్ ఫెసిలిటీస్ అంటే లైక్ హాస్పిటల్స్ కానీ, స్కూల్స్ కానీ, గవర్నమెంట్ ఆఫీసెస్ కానీ కన్స్ట్రక్ట్ చేయడం కోసం స్పెండ్ చేసే అమౌంట్, ఈ మొత్తం అమౌంట్ని పార్ట్ ఆఫ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్గా క్లాసిఫై చేస్తాం. నార్మల్గా గవర్నమెంట్ పెట్టే మొత్తం ఎక్స్పెండిచర్లో లుక్ అట్ హియర్, దిస్ ఇస్ ద టోటల్ ఎక్స్పెండిచర్ ఫర్ ద అప్కమింగ్ ఫినాన్షియల్ ఇయర్ అండ్ దిస్ ఇస్ ద క్యాపిటల్ ఎక్స్పెండిచర్. అంటే రిమైనింగ్ డిఫరెన్స్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ 39 trillions. ఓకే, 11 trillions, దట్ ఈస్ ఎగ్జాక్ట్ నెంబర్ 11.21 lakh crores. ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అయితే ఇది రెవెన్యూ ఎక్స్పెండిచర్. డే టు డే గవర్నమెంట్ ఆఫీసెస్ని లీడ్ చేయడం కోసము, ఆపరేట్ చేయడం కోసము, లైక్ ఎంఆర్ఓ ఆఫీస్ అయినా, కలెక్టర్ ఆఫీస్ అయినా, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సాలరీస్ అయినా, మొత్తం అంతా కూడా ఈ ఎక్స్పెండిచర్ నుంచే గవర్నమెంట్ బేర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, రైట్. సో అండ్ సరిపోక, దట్స్ వాట్, ఇది మొత్తం ఇన్కమ్, ఎక్స్పెక్ట్ చేస్తున్న ఇన్కమ్, ఇది మొత్తం ఎక్స్పెండిచర్. సరిపోక, వస్తున్న ఇన్కమ్ సరిపోక మన గవర్నమెంట్ దిస్ ఇయర్ చేయబోతున్నటువంటి అప్పు ఎంత అంటే 14.82 lakh crore rupees. Okay, ఈ నెంబర్స్లో ద థింగ్స్ యూ షుడ్ ఫోకస్ హియర్. వాట్ ఈస్ టోటల్ ఎక్స్పెండిచర్ ఫర్ ద అప్కమింగ్ ఫినాన్షియల్ ఇయర్? 50, 65, 345, 50, 65, 345. అండ్ ఫిజికల్ డెఫిసిట్ జీడిపిలో పర్సంటేజ్ ఎంత అంటే 4.4% ఆఫ్ జీడిపి. అండ్ దిస్ ఈజ్ నెట్ ట్యాక్స్ రిసిప్ట్స్, జస్ట్ ఫర్ అవేర్నెస్ పర్పస్. లైక్ గవర్నమెంట్కి మనం పే చేసే ట్యాక్స్లు, మళ్ళీ గవర్నమెంట్ ఏదైనా రీఫండ్ ఇవ్వాల్సినటువంటి అమౌంట్ ఉంటే మొత్తం ఎక్స్పెక్ట్ చేస్తున్న ఫిగర్ ఇది 28.37 trillions. అండ్ ఇది మార్కెట్ బారోయింగ్స్. అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 11.2 lakh crores, ఇది జీడిపిలో 3.1%, ఇది FY26 ఎస్టిమేటెడ్ జీడిపి. సో వాట్ ఈస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే an expenditure initially it is a burden but in future it creates an asset for the nation, that is called capital expenditure, like development of roads, bridges, schools, hospitals, purchasing any military equipment, all are part of capital expenditure. Okay, right. అవి న్యూమరికల్ ఫిగర్స్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్స్. వాట్ ఆర్ ద ఫిగర్స్ దట్ వీ నీడ్ టు గివ్ అటెన్షన్ అంటే, ఒకటి టోటల్ ఎక్స్పెండిచర్కి అటెన్షన్ ఇవ్వాలి, 50, 65, 345 crores. నెక్స్ట్ ఫిజికల్ డెఫిసిట్ టార్గెట్ ఎంత అంటే 4.4% ఆఫ్ జీడిపి. నెక్స్ట్ అనదర్ నెంబర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఫర్ FY26 11.21 lakh crore, ఇట్స్ 3.1% ఆఫ్ ఇండియన్ జీడిపి. దట్స్ ద థింగ్ యూ షుడ్ ఫోకస్. And next let's we come across the engines. Total I already said in the beginning of this discussion itself, that is this year budget ni Nirmala Sitharaman మొత్తం 4 engines గా అనౌన్స్ చేయడం జరిగింది. అగ్రికల్చర్, MSME, ఇన్వెస్ట్మెంట్, ఎక్స్పోర్ట్స్. నౌ లెట్స్ వి డిస్కస్ అబౌట్ ఫస్ట్ engine called అగ్రికల్చర్. అగ్రికల్చర్ మినిస్ట్రీకి, దట్ ఈస్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్కి దిస్ ఇయర్ అనౌన్స్ చేసినటువంటి అమౌంట్ ఎంత అంటే, దిస్ ఇస్ ద ఫిగర్, దట్ ఈస్ నియర్లీ 1.37 lakh crore rupees. ఇది లాస్ట్ ఇయర్ అనౌన్స్ చేసినటువంటి ఫండ్, ఇది దిస్ ఇయర్ అనౌన్స్ చేసిన ఫండ్. వెరీ లిటిల్ బిట్ అమౌంట్ని, జస్ట్ 4% మాత్రమే ఎక్స్ట్రా అలొకేట్ చేశారు లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే. అండ్ ద వన్ ఇంపార్టెంట్ స్కీమ్, ఈ స్కీమ్కి సెపరేట్గా ఎటువంటి ఫినాన్షియల్ అలొకేషను ప్రొవైడ్ చేయలేదు, కానీ బట్ ఈ స్కీమ్ యొక్క మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటో చూద్దాం. ఈ ఆల్రెడీ అలొకేట్ చేసిన అమౌంట్ ద్వారా ఈ స్కీమ్ ఇంప్లిమెంటేషన్ చేస్తారు. దట్ ఈస్ ప్రధాన్ మంత్రి ధన ధాన్య కృషి యోజన, ఆర్ ఎల్స్ ఇన్ ఇంగ్లీష్ డెవలపింగ్ అగ్రి డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్. ప్రధాన్ మంత్రి ధన ధాన్య కృషి యోజన ఆర్ డెవలపింగ్ అగ్రి డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ ఏంటి అంటే, తన 8th బడ్జెట్ ఆల్రెడీ చెప్పాను నేను. 2018లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది. అండ్ ఈ ADP, దట్ ఈస్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్, ఎన్ని డిస్ట్రిక్ట్స్లో, 112 డిస్ట్రిక్ట్స్లో. ఎక్కడ లాంచ్ చేసిందంటే, వెరీ అండర్ డెవలప్డ్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో కంట్రీలో, ఆ కంట్రీలో ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేసి ఆ కంట్రీస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ దగ్గర నుంచి ఎవ్రీ ఫెసిలిటీస్ని, లైక్ సోషల్ వెల్ఫేర్ ఆఫ్ పీపుల్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ దట్ డిస్ట్రిక్ట్ కానీ ఇంప్రూవ్ చేసే ఆబ్జెక్టివ్తో లాంచ్ చేసిన స్కీమే ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్. ఇది సక్సెస్ అయిందని గవర్నమెంట్ నమ్ముతోంది. సో దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని, దీన్ని మోటివేషన్గా తీసుకొని దిస్ ఇయర్ బడ్జెట్లో అనౌన్స్ చేసిన స్కీమే
ప్రధాన్ మంత్రి ధన ధాన్య కృషి యోజన. ఏంటి ఈ స్కీమ్ అంటే, సో ఇండియా వైడ్ టోటల్గా నియర్లీ ఒక 800 డిస్ట్రిక్ట్స్ వరకు ఉన్నాయి. ఓకే, ఈ డిస్ట్రిక్ట్స్లో ఏ డిస్ట్రిక్ట్స్లో అయితే ఫార్మర్స్ దగ్గర నుంచి, ఫార్మర్స్కి ఎస్పెషల్లీ వెరీ లో బ్యాంక్ క్రెడిట్ అవైలబుల్లో ఉందో, అంటే లుక్ అట్ హియర్ దిస్ పాయింట్ యూ విల్ గెట్ ఎ క్లారిటీ. బిలో యావరేజ్ క్రెడిట్ పారామీటర్స్ అంటే లెట్స్ అస్యూమ్ ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్ నంద్యాలలో ఉన్న ఫార్మర్స్కి ఎంటైర్ ఇండియాలో ఉన్న అదర్ డిస్ట్రిక్ట్స్ ఫార్మర్స్తో కంపేర్ చేస్తే అందుతున్నటువంటి లోన్స్, అగ్రికల్చర్ పర్పస్ పాయింట్ ఆఫ్ వ్యూ లోన్స్ చాలా చాలా నెగ్లిజిబుల్గా ఉంటాయి. దట్ ఈస్ వాట్ బిలో యావరేజ్ క్రెడిట్ పారామీటర్స్. నెక్స్ట్ వెరీ లో క్రాప్ ప్రొడక్టివిటీ అండ్ వెరీ లో క్రాప్ ఇంటెన్సిటీ. ఏ డిస్ట్రిక్ట్స్ అయితే ఇండియా వైడ్ ఈ 3 పారామీటర్స్లో చాలా వీక్గా ఉన్నాయో, అంటే ఏంటి, బ్యాంక్స్ దగ్గర నుంచి బెటర్గా లోన్స్ పొందలేని ఫార్మర్స్ అండ్ ఆ డిస్ట్రిక్ట్స్లో క్రాప్ అవుట్పుట్ తక్కువగా ఉండడం, క్రాప్ ఇంటెన్సిటీ కూడా తక్కువగా ఉండడం, ఇలాంటి డిస్ట్రిక్ట్స్ని ఒక 100 డిస్ట్రిక్ట్స్ని, రిమెంబర్ ద కౌంట్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. దిస్ ప్రధాన్ మంత్రి ధన ధాన్య కృషి యోజన 100 డిస్ట్రిక్ట్స్లో లాంచ్ చేయబోతున్నారు. ఏ డిస్ట్రిక్ట్స్ అయితే క్రాప్ ప్రొడక్టివిటీ చాలా తక్కువ ఉందో, క్రాప్ ఇంటెన్సిటీ చాలా తక్కువ ఉందో అండ్ బ్యాంక్స్ దగ్గర నుంచి ఫార్మర్స్కి లోన్స్ అందడం లేదు, ఆ డిస్ట్రిక్ట్స్ని సెలెక్ట్ చేసి వాటిల్లో దీస్ పారామీటర్స్ని ఇంప్రూవ్ చేయడమే టార్గెట్. ఆ పారామీటర్స్ ఏంటి అంటే అగ్రికల్చర్ ప్రొడక్టివిటీని ఇంక్రీజ్ చేయడం, దెన్ క్రాప్ డైవర్సిఫికేషన్ని సస్టైనబుల్ వేలో అడాప్ట్ చేయడం. క్రాప్ డైవర్సిఫికేషన్ అంటే ఒక్కసారి ఒక క్రాప్ వేసిన తర్వాత మళ్ళీ అదే ల్యాండ్లో డిఫరెంట్ క్రాప్ని, లేకపోతే ఒక ఫార్మర్కి 10 acres ల్యాండ్ ఉంటే లైక్ 3 acresలో ఒక క్రాపు, అనదర్ 3 acresలో ఇంకో క్రాపు, అనదర్ 2 acresలో ఇంకో క్రాపు, లైక్ దట్ ఒకే క్రాప్ వేయడం ద్వారా లాస్ వచ్చినా హ్యూజ్గా ఉంటుంది, ప్రాఫిట్ వచ్చినా హ్యూజ్గా ఉంటుంది. అదే క్రాప్ డైవర్సిఫికేషన్ చేస్తే ఒక క్రాప్లో లాస్ అయినా ఇంకో క్రాప్లో ప్రాఫిట్ వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి అలా క్రాప్ డైవర్సిఫికేషన్ టెక్నిక్స్ని సస్టైనబుల్ వేలో సపోర్ట్ ఇవ్వడం. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇఫ్ యూ లుక్ అట్ హియర్, క్రాప్ అవుట్పుట్ వచ్చిన తర్వాత వాటిని స్టోర్ చేయడం కోసము పంచాయతీ లెవెల్లో, బ్లాక్ లెవెల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడం, దెన్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేయడం, లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ అగ్రికల్చర్ క్రెడిట్ని ప్రొవైడ్ చేసేలా ఈ డిస్ట్రిక్ట్ డెవలపింగ్ అగ్రి డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ మేజర్ ఆబ్జెక్టివ్. దీన్నే ప్రధాన్ మంత్రి ధన ధాన్య కృషి యోజనగా చెప్పడం జరుగుతుంది. ఓకే, రైట్. బట్ ఫినాన్షియల్ అలొకేషన్ అంటూ ఏమీ లేదు. ఎన్ని డిస్ట్రిక్ట్స్ని ప్రధాన్ మంత్రి ధన ధాన్య కృషి యోజన ద్వారా సెలెక్ట్ చేసి ఆ డిస్ట్రిక్ట్స్లో వెరీ లో అగ్రికల్చర్ క్రెడిట్ ఉన్న డిస్ట్రిక్ట్స్, వెరీ లో అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ అండ్ వెరీ లో క్రాప్ ఇంటెన్సిటీ ఉన్న డిస్ట్రిక్ట్స్ని సెలెక్ట్ చేసి ఆ డిస్ట్రిక్ట్స్లో ఇరిగేషన్ దగ్గర నుంచి లోన్ ఫెసిలిటీస్, హార్వెస్ట్ చేసినటువంటి క్రాప్ అవుట్పుట్ని స్టోరేజ్ చేయడం కోసము, అగ్రికల్చర్ అవుట్పుట్ ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ చేయడం కోసము గవర్నమెంట్ సపోర్ట్ ఇస్తుందంటే 100 నెంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్. దట్స్ ఫస్ట్ ఇంజన్లో ఉన్నటువంటి ఫస్ట్ సబ్ టాపిక్. అండ్ సెకండ్ థింగ్ ఈస్ అనదర్ ప్రోగ్రామ్ కాల్డ్ RPRP. వాట్ ఈస్ RPRP? సింప్లీ RP స్క్వేర్, రూరల్ ప్రాస్పరిటీ అండ్ రెసిలియన్స్ ప్రోగ్రామ్. RPRP హియర్, రూరల్ ప్రాస్పరిటీ అండ్ రెసిలియన్స్ ప్రోగ్రామ్. వాట్ ఈస్ దిస్ ప్రోగ్రామ్ అంటే, ఇది కూడా దిస్ రూరల్ ప్రాస్పరిటీ అండ్ రెసిలియన్స్ ప్రోగ్రామ్ని 100 డిస్ట్రిక్ట్స్లో లాంచ్ చేస్తున్నారు ఫేజ్ 1లో. ఈ ప్రోగ్రామ్ ద్వారా అగ్రికల్చర్ పైన డిపెండ్ అయి ఉన్నటువంటి యూత్, ఉమెన్స్కి స్కిల్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేసి అండ్ విలేజెస్లో, రూరల్ ఏరియాస్లో అగ్రికల్చర్ యొక్క ఎంప్లాయ్మెంట్ని ఇంప్రూవ్ చేసి అండ్ వాళ్ళని కూడా రెస్పెక్టబుల్గా లైఫ్ లీడ్ చేసేలా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని ప్రొవైడ్ చేసే ఆబ్జెక్టివ్తో లాంచ్ చేసినటువంటి ప్రోగ్రామే RPRP, రూరల్ ప్రాస్పరిటీ అండ్ రెసిలియెంట్ ప్రోగ్రామ్. రైట్. సో ఈ ప్రోగ్రామ్ని కూడా ఫస్ట్ ఫేజ్లో ఎన్ని డిస్ట్రిక్ట్స్ అంటే 100 డిస్ట్రిక్ట్స్. దట్స్ ఆల్సో వన్ మోర్ థింగ్ యూ షుడ్ రిమెంబర్. అండ్ అదర్ ఇనిషియేటివ్ హియర్, వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ఆత్మనిర్భరత ఇన్ పల్సెస్. సెల్ఫ్ రిలయన్స్ ఇన్ పల్సెస్ ఆర్ ఆత్మనిర్భరత ఇన్ పల్సెస్. వాట్ యాక్చువల్లీ మీనింగ్ ఆఫ్ ఆత్మనిర్భరత ఇన్ పల్సెస్ అంటే, యాక్చువల్గా లుక్ అట్ దిస్ ఇమేజ్ విల్ గెట్ ఏ క్లారిటీ. ఇది లైక్ తూర్ దాల్, కంది చేను, 3 పల్సెస్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫోకస్ పెట్టింది. ఇక్కడ 6-year మిషన్ లాంచ్ చేసింది గవర్నమెంట్. లాంచ్డ్ 6-year మిషన్. వాట్ ఈస్ దట్ మిషన్? మిషన్ ఫర్ ఆత్మనిర్భరత ఇన్ పల్సెస్. ఓకే, మిషన్ ఫర్ ఆత్మనిర్భరత ఇన్ పల్సెస్. అండ్ దట్ పర్టికులర్ ఫోకస్ పెట్టిన 3 పల్సెస్ ఏంటి అంటే తూర్ దాలు, ఉరాద్ దాలు అండ్ మసూర్ దాల్. తూర్ అంటే కందిపప్పు, ఉరాద్ అంటే మినప్పప్పు, మసూర్ అంటే ఉలవలు. ఓకే, రైట్. సో ఈ 3 పల్సెస్ ఫార్మర్స్ ఎంత ప్రొడ్యూస్ చేసినా వాళ్ళ దగ్గర నుంచి గవర్నమెంట్ తరపున నాఫెడ్, NCCF MSP కన్నా ఆర్ఎల్స్ MSP ప్రైస్కి డెఫినెట్గా నెక్స్ట్ 4 years ప్రొక్యూర్మెంట్ చేసుకుంటాయి. ఓకే, అండ్ ఈ స్కీమ్ కోసం వాట్స్ ద స్కీమ్? మిషన్ ఫర్ ఆత్మనిర్భరత పల్సెస్.
ఆత్మనిర్భరత ఇన్ పల్సెస్ ఈ స్కీమ్ కోసం గవర్నమెంట్ అలొకేట్ చేసినటువంటి ఫినాన్షియల్ అవుట్లే ఎంత అంటే 1000 crore rupees, రైట్. అండ్ నెక్స్ట్ థింగ్, వెజిటబుల్స్ ఫ్రూట్స్కి సంబంధించి ఒక కాంప్రహెన్సివ్ ప్రోగ్రామ్ని 500 కోట్లతో లాంచ్ చేస్తున్నారు. ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ ద్వారా ప్రమోటింగ్ ప్రొడక్షన్ ఎఫిషియన్సీ, ఎఫిషియెంట్ సప్లైస్, ప్రాసెసింగ్ అండ్ రెమ్యునరేటివ్ ప్రైసెస్. రెమ్యునరేటివ్ ప్రైసెస్ అంటే క్వాలిటీని బేస్ చేసుకొని వెజిటబుల్కైనా ఫ్రూట్కైనా హయ్యర్ ప్రైస్ని ప్రొవైడ్ చేయడం. సో దీనికోసం అలొకేట్ చేస్తున్న ఫండింగ్ 500 కోట్ల రూపాయలు. ఓకే రైట్, 500 crore rupees. అండ్ ద అనదర్ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ హియర్, మఖానా బోర్డ్ని బీహార్లో సెటప్ చేస్తున్నారు. రిమెంబర్ ద బోర్డ్ కాల్డ్ మఖానా బోర్డ్. ఏ స్టేట్లో అంటే బీహారు. అండ్ వాట్ ఈస్ దిస్ మఖానా అంటే దీన్ని ఫాక్స్ నట్ అని కూడా పిలుస్తారు. లుక్ అట్ ద ఇమేజ్ హియర్. ఇది రా మఖా, ఫాక్స్ నట్స్ ఇవి మఖా నట్స్. చాలా ప్రోటీన్ ఉంటుంది వీటిల్లో అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటాయంట స్నాక్స్కి. ఓకే, స్నాక్స్లో తినడానికి. మన ఇండియాలో ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి మఖానాలో దాన్ని ఫాక్స్ నట్స్ అంటారు. 90% పైగా బీహారే ప్రొడ్యూస్ చేస్తుంది. బట్ అన్ఫార్చునేట్గా బీహార్లో ఈ నట్స్ని, ఫాక్స్ నట్స్ని, మఖానాని ప్రాసెస్ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. అండ్ అందుకని రాగానే ఇలానే ప్రాసెస్ చేయకముందే మఖానాస్ నట్స్ని, దట్ ఈస్ ఫాక్స్ నట్స్ని చాలా తక్కువ లో ప్రైస్కి బీహార్ ఫార్మర్స్ అదర్ అవుట్ సైడ్ ఆఫ్ దేర్ స్టేట్ మర్చెంట్స్కి సేల్ చేస్తున్నారు. సో ఈ మఖానా బోర్డు యొక్క మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటంటే 100 కోట్ల రూపాయలు పెట్టి దిస్ బోర్డ్ని సెటప్ చేస్తున్నారు. మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటంటే మఖానా ప్రొడక్టివిటీ ఇంప్రూవ్ చేయడం అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సెటప్ చేయడం. యాక్చువల్గా 1 hectare నుంచి నార్మల్గా గ్లోబల్ యావరేజ్ తీసుకుంటే 3 to 3.5 tons ఆఫ్ మఖానా ప్రొడ్యూస్ చేయొచ్చు. బట్ బీహార్లో ఓల్డ్ మెథడ్స్ని, ట్రెడిషనల్ మెథడ్స్ని ఫాలో అవుతుండడం వల్ల అవుట్పుట్ అయితే చాలా తక్కువ ఉంది. దీనిపైన కూడా ఫోకస్ పెట్టి ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ చేయడమే ఈ బోర్డు యొక్క మేజర్ ఆబ్జెక్టివ్. ఏం బోర్డు ఇది? మఖానా బోర్డు. ఎక్కడ అంటే బీహార్లో. అండ్ దీనికోసం అలొకేట్ చేసిన ఫండింగ్ ఎంత అంటే 100 crore rupees. దట్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఓకే రైట్. నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ నేషనల్ మిషన్ ఆన్ హై ఈల్డింగ్ సీడ్స్. సో వాట్ యాక్చువల్లీ ఇట్ మీన్స్, ఈ మిషన్కి 100 కోట్లు అలొకేట్ చేసి 100 డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ సీడ్స్ని డెవలప్ చేసి హై ఈల్డ్ ప్రొడ్యూస్ చేసేలా, హై ఈల్డ్ ఇచ్చే సీడ్స్ని ప్రొడ్యూస్ చేసి ఫార్మర్స్కి ప్రొవైడ్ చేయడమే టార్గెట్. వాట్ ఈస్ ద మిషన్? నేషనల్ మిషన్ ఆన్ హై ఈల్డింగ్ సీడ్స్. దట్స్ ఇట్. నెక్స్ట్, ఫిషరీస్ సంబంధించి ఫినాన్షియల్ అవుట్లే. మన ఇండియా వరల్డ్లోనే ఫిష్ ప్రొడక్షన్ అండ్ ఆక్వాకల్చర్లో ఇండియా 2nd ప్లేస్లో ఉంది. అండ్ సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్ ఎవ్రీ ఇయర్ దిస్ మచ్ అమౌంట్ ఆఫ్ మనీ ఉంది, 60,000 crores. జస్ట్ ఫర్ అవేర్నెస్ పర్పస్, నో నీడ్ టు బదర్ అబౌట్ దట్ ఫిగర్. అండ్ టూనా ఫిష్ అని చెప్పి మన ఇండియాలో ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్ అయినా అట్ ద సేమ్ టైమ్ హై సీస్ అంటే లైక్ యూ కెన్ సీ హియర్. Budget FY26 highlights enabling a framework for sustainable harnessing of fisheries from exclusive economic zone. ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటే ఆ జోన్స్లో గవర్నమెంట్ ట్యాక్స్ల పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ అండ్ సబ్సిడీస్ని ప్రొవైడ్ చేస్తూ ఫిషింగ్ సెక్టర్ డెవలప్మెంట్ కోసము జోన్స్ని క్రియేట్ చేసి ఉంటుంది. వాటిని ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్ అంటాము. అండ్ ఈవెన్ హై సీస్ అంటే ఇప్పుడు సపోజ్ వెన్ ఐ కమ్ అక్రాస్ ఇండియన్ బౌండరీ, ఆల్ 4 కార్నర్స్, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్, ఇట్ సైడ్ బే ఆఫ్ బెంగాల్ ఉంది, ఇండియన్ ఓషన్ ఉంది, అరేబియన్ ఓషన్ ఉంది. ఇది మన ఇండియన్ వాటర్ బౌండరీ అనుకుంటే అండ్ ల్యాండ్ బౌండరీ అనుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ల్యాండ్ బౌండరీ అనుకుంటే, అండ్ దట్ ఈస్ విషయం దిస్ ఈస్ ఇండియన్ వాటర్ బౌండరీ. అండ్ మన ఇండియన్ బౌండరీ కాని వాటర్ ఏవైతే ఉన్నాయో, అండ్ లెట్ us assume that water bound this ఓకే, ఇది బ్లూ కలర్లో హైలైట్ చేసినటువంటి ఈ లొకేషన్ అంతా హై సీస్ అనుకుంటే ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్. హై సీస్ అంటే ఇవి ఏ కంట్రీకి చెందినటువంటి వాటర్ టెరిటరీస్ కాదు, ఇవి ఇంటర్నేషనల్ వాటర్ టెరిటరీస్. ఈ వాటర్ టెరిటరీస్ని ఏ కంట్రీ పీపుల్ అయినా సస్టైనబుల్ వేలో యూజ్ చేసుకోవచ్చు. సస్టైనబుల్ వే అంటే ఏంటి? ఓషన్లో ఎటువంటి పొల్యూషన్ క్రియేట్ చేయకుండా ఈ హై సీస్ని యూజ్ చేసుకోవచ్చు. నార్మల్గా ఈ రెడ్ బోర్డర్ నుంచి గ్రీన్ బోర్డర్ వరకు మన ఇండియన్ వాటర్ టెరిటరీ అనుకుంటే, అండ్ దిస్ టెరిటరీ ఏదైతే ఉందో దీన్నే హై సీస్ అంటారు. ఇది మన ఇండియా కంట్రోల్లో కానీ వేరే ఏ కంట్రీ కంట్రోల్లో కానీ ఉండదు. ఇంటర్నేషనల్ వాటర్ బౌండరీస్ అంటాం వాటిని సస్టైనబుల్ వేలో యూజ్ చేసుకోవచ్చు. దట్స్ వాట్ ఆ హై సీస్ని అట్ ద సేమ్ టైమ్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్లో టూనా ఫిష్ హార్నెస్ చేసి దాన్ని ప్రాసెస్ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అండమాన్ అండ్ నికోబార్లో సెటప్ చేయాలని చెప్పి టార్గెట్. అండ్ ఈవెన్ లక్షద్వీప్లో కూడా. ఓకే, అండ్ ఫిషరీస్ కోసము అలొకేట్ చేసినటువంటి మొత్తం ఫండ్ 2703.67 crores.
అండ్ దాంట్లో ప్రధాన్ మంత్రి మత్స్య సంపద యోజనకు అలొకేట్ చేసిన అమౌంట్ దట్ ఈస్ 2465 crore rupees, రైట్. ఈ నెంబర్ జస్ట్ ఫర్ అవేర్నెస్ పర్పస్, రైట్. నెక్స్ట్ థింగ్, కాటన్ ప్రొడక్టివిటీ ఇంప్రూవ్ చేయడం కోసము 5-year మిషను. అలానే వెరీ ఇంపార్టెంట్ అప్డేట్, క్రెడిట్ కార్డ్ కేసీసీ దట్ ఈస్ కిసాన్ క్రెడిట్ కార్డ్ యొక్క లిమిట్ని మోడిఫైడ్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్ ద్వారా MISS స్కీమ్, MISS సింప్లీ మోడిఫైడ్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్ ద్వారా ప్రీవియస్ ఉన్న లిమిట్ 3 lakhs అయితే ఇప్పుడు ఆ లిమిట్ని 5 lakhsకి ఇంక్రీజ్ చేశారు. దిస్ ఫిగర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, కేసీసీ లిమిట్ని అండర్ MISS ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 3 lakhs to 5 lakhs. అండ్ MISS ద్వారా కేసీసీకి ప్రొవైడ్ చేసే లోన్స్ MISS అంటే ఏంటంటే మోడిఫైడ్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్. ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ అంటే పే చేయాల్సిన ఇంట్రెస్ట్లో గవర్నమెంట్ సర్టన్ అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని పే చేస్తుంది, ఫార్మర్ సర్టన్ అమౌంట్ని పే చేయాలి. అంటే ఎగ్జాంపుల్ లుక్ అట్ హియర్, ఎగ్జాంపుల్ కాదు ఉన్న నెంబరే. నార్మల్గా MISS స్కీమ్లో కేసీసీ కిసాన్ క్రెడిట్ కార్డ్ని బ్యాంక్స్ 9% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఆఫర్ చేస్తాయి. దాంట్లో 2% గవర్నమెంట్ పే చేస్తే ఫార్మర్ 7% కట్టాలి. ఫార్మర్ కనుక తీసుకున్న లోన్ని ఆన్ టైంలో రీపే చేస్తే అనదర్ 3% గవర్నమెంట్ కన్సెషన్ ప్రొవైడ్ చేస్తుంది. అంటే నెట్ ఇంట్రెస్ట్ 4% పడినట్టు. ఓకే, లైక్ దట్ ఈస్ వాట్ MISS modified interest subvention scheme. And even look at here, according to the agriculture ministry, the benefit of the interest subvention scheme వేరు, లోన్ వేవర్ స్కీమ్ వేరు. లోన్ వేవర్ అంటే కట్టాల్సిన మొత్తం లోన్ని ఫార్మర్ కాకుండా ఫార్మర్ తరపున గవర్నమెంట్ పే చేస్తుంది. వెరస్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్స్ అంటే కట్టాల్సిన ఇంట్రెస్ట్లో సమ్ పోర్షన్ ఫార్మర్ పే చేస్తాడు, సమ్ పోర్షన్ గవర్నమెంట్ పే చేస్తుంది. ఓకే, రుణమాఫీ వేరు, ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ వేరు. ఓకే, రైట్. అండ్ ఈవెన్ పోస్ట్ హార్వెస్ట్ కూడా పంట పండించిన వితిన్ 6 months లోపు కేసీసీ ద్వారా లోన్ కూడా ప్రొవైడ్ చేస్తారని చెప్పి దిస్ అగ్రికల్చర్ మినిస్ట్రీ చెప్పడం జరిగింది. ద రీజన్ బిహైండ్ దట్, లెట్ us assume ఒక ఫార్మర్ పండించిన క్రాప్, ఇట్ మే బీ పొటాటో కానీ ఆనియన్స్ కానీ, దిస్ ఫిబ్రవరి మంత్లో మంచి ప్రైస్ లేదనుకుందాం, మేబీ నెక్స్ట్ 3-4 monthsలో మంచి ప్రైస్ వస్తుంది అనుకుంటే ఆ ఫార్మర్ ఈ క్రాప్ని స్టోరేజ్ చేసి కోల్డ్ స్టోరేజెస్లో దానికి అగెనిస్ట్గా లోన్స్ కూడా తీసుకోవచ్చు. అండ్ మంచి ప్రైస్ వచ్చినప్పుడు ఆ క్రాప్ని తనకు నచ్చినట్టు సేల్ చేసుకోవచ్చు. అంటే మనీ రిక్వైర్మెంట్ అని చెప్పి ముందుగానే చీప్ ప్రైస్కే సేల్ చేయకుండా ఆ క్రాప్కి అగెనిస్ట్గా లోన్స్ ప్రొవైడ్ చేస్తే దెన్ పంట మంచి రేట్ వచ్చినప్పుడు సేల్ చేసి లోన్ రీపే చేయడం. అండ్ దట్ ఈస్ వన్ వెల్కమ్ థింగ్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్, ద one more thing we should remember, యూరియా ప్లాంట్ ఇన్ అస్సాం. సో ఫెర్టిలైజర్స్ మనం ఎక్కువగా రష్యా నుంచి, కెనడా నుంచి యూరోప్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో ఫెర్టిలైజర్ ఇంపోర్ట్స్ని రెడ్యూస్ చేసే ఆబ్జెక్టివ్తో మన ఇండియాలో అస్సాం స్టేట్లో, రిమెంబర్ ద స్టేట్ ఆల్సో, అస్సాం స్టేట్లో నమ్రూప్ అనే లొకేషన్లో యూరియా ప్లాంట్ని సెటప్ చేస్తున్నారు. ఓకే, ఇవి ఫస్ట్ ఇంజిన్లో తీసుకున్న మేజర్ ఇంపార్టెంట్ డెసిషన్స్. ఓకే, ఫస్ట్ ఇంజిన్ ఏంటి? అగ్రికల్చర్. అండ్ లెట్ మీ గివ్ ఎ రివిజన్ వన్ మోర్ టైమ్ విత్ రెస్పెక్ట్ టు ఫస్ట్ ఇంజిన్, దట్ ఈస్ అగ్రికల్చర్. ఒకటి, ఫస్ట్ ప్రధాన్ మంత్రి ధన ధాన్య కృషి యోజన, దీన్నే డెవలపింగ్ అగ్రి డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ అని ఇంగ్లీష్లో పిలుస్తారు. ఇండియా వైడ్ 100 districtsలో దీన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. యాక్చువల్గా ఏ డిస్ట్రిక్ట్స్లో అయితే క్రాప్ ప్రొడక్టివిటీ తక్కువ ఉందో, క్రాప్ ఇంటెన్సిటీ తక్కువ ఉందో, దెన్ లోన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ నెగ్లెక్ట్ చేయబడిన డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో ఆ డిస్ట్రిక్ట్స్ను ఒక 100ని సెలెక్ట్ చేసి ఆ డిస్ట్రిక్ట్స్లో అగ్రికల్చర్ ప్రొడక్టివిటీని అండ్ పోస్ట్ హార్వెస్ట్ స్టోరేజ్ ఫెసిలిటీస్ని, ఇరిగేషన్ ఫెసిలిటీస్ని, లోన్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయడమే టార్గెట్తో లాంచ్ చేసిన స్కీమే ప్రధాన్ మంత్రి ధన ధాన్య కృషి యోజన. దీన్నే డిస్ట్రిక్ట్ అగ్రి డెవలపింగ్ అగ్రి డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, డెవలపింగ్ అగ్రి డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్, డెవలపింగ్ అగ్రి డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్. ఓకే, ఎన్ని డిస్ట్రిక్ట్స్? 100 districts. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే ఆర్పి రెసిలెంట్ ప్రోగ్రామ్, రూరల్ ప్రాస్పరిటీ అండ్ రెసిలెంట్ ప్రోగ్రామ్. ఇది కూడా phase 1లో 100 districtsలో అండ్ రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి అండర్ ఎంప్లాయ్మెంట్ని అడ్రస్ చేసే ఆబ్జెక్టివ్తో ఈ ప్రోగ్రామ్. ఏంటది? రూరల్ ప్రాస్పరిటీ అండ్ రెసిలెంట్ ప్రోగ్రామ్. రైట్, అంటే విలేజెస్ నుండి టౌన్స్కి మైగ్రేట్ అవ్వకుండా విలేజెస్లోనే ఉంటూ లైఫ్ని హ్యాపీగా లీడ్ చేసే ఆబ్జెక్టివ్తో. ఇప్పుడంటే ఇంకా వేరే ఏ ఆప్షన్ లేకపోతేనే పల్లెల్లో ఉంటున్నారు. బట్ ఈ ప్రోగ్రామ్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే వేరే ఏ ఆప్షన్ లేకపోతేనే టౌన్స్కి వెళ్ళేలా
అండ్ అంటే అంత బెటర్ ఆపర్చునిటీస్ని విలేజెస్లోనే ప్రొవైడ్ చేయాలని చెప్పి టార్గెట్తో ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేశారు. ఆర్పీ దట్ ఈస్ రూరల్ ప్రాస్పరిటీ అండ్ రెసిలియంట్ ప్రోగ్రామ్. నెక్స్ట్ ఏంటి, వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్కి సంబంధించి ఎఫిషియెంట్ సప్లైస్, ట్రాన్స్పోర్టేషను, బెటర్ ప్రొడక్టివిటీ కోసము ఒక 500 crore కాంప్రహెన్సివ్ ప్రోగ్రాము. నెక్స్ట్ మకానా బోర్డ్ ఒకటి. మకానా బోర్డ్ ఎక్కడ, బీహార్లో. 90% ఆఫ్ మకానా ఈజ్ ప్రొడ్యూస్డ్ ఇన్ బీహార్ అండ్ 100 crore పెట్టి మకానా బోర్డు సెటప్ చేస్తున్నారు. అండ్ మకానాకి ఉన్నటువంటి అదర్ నేము ఫాక్స్ నట్. ఓకే రైట్. సో ఈ మకానా బోర్డు యొక్క ఆబ్జెక్టివ్ ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ చేయడం, అట్ ద సేమ్ టైం ఫుడ్ ప్రాసెసింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సెటప్ చేయడం. ఓకే రైట్. నెక్స్ట్ ఇంకా వాట్ ఆర్ ద థింగ్స్ దట్ వి డిస్కస్డ్ హియర్. హై యీల్డింగ్ సీడ్స్ కోసం ఒక మిషన్, 100 సీడ్ వెరైటీస్ని 100 crore అలొకేట్ చేసి డెవలప్మెంట్ చేయడం. ఫిషరీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో టూనా ఫిష్కి సంబంధించి ప్రాసెసింగ్ ఇండస్ట్రీని అండమాన్ అండ్ నికోబార్ అండ్ లక్షద్వీప్లో సెటప్ చేయడం. అండ్ వరల్డ్లో ఫిష్ ప్రొడక్షన్ యాజ్ వెల్ యాజ్ ఆక్వా కల్చర్లో ఇండియా 2nd ర్యాంక్లో ఉంది. అండ్ ద అదర్ ఇంపార్టెంట్ థింగ్ హియర్ ఈస్ కాటన్ ప్రొడక్టివిటీ ఇంప్రూవ్మెంట్ కోసం 5-year మిషన్. అండ్ క్రెడిట్ కార్డ్ లిమిట్ని, కేసీసీ లిమిట్ని 3 lakhs నుంచి 5 lakhs ఇంక్రీజ్ చేయడం. అండ్ యూరియా ప్లాంట్ ఎక్కడ అంటే అస్సాంలో నమ్రూప్. ఇది ఫస్ట్ ఇంజిన్. ఓకే రైట్. So this is the part 1 and remaining things we'll discuss in another part. Right.